ఇప్పుడు కోర్టుకి తక్కువ మీడియాకి ఎక్కువ ఎక్కుతున్నారు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు. నా మ్యాట్రిమల్ ఇష్యూ, నా పర్సనల్ ఇష్యూ ఎవరన్నా మాట్లాడే అవకాశం ఉంది మీడియాలోకి వెళ్ళి అనుకున్నప్పుడు ఈ జాండు ఆర్డర్ రెస్పెక్ట్ అయిపోతుంది. మధ్య మధ్యలో బెదిరిస్తుంటుంది, మీడియాకు పోతా, మీడియాలో కూర్చుంటా, నేను పరువు తీస్తా, నేను నాశనం చేస్తా అని ఏదో డైలాగ్స్ కొడుతుంటారు. వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఈ జాండు ఆర్డర్ కనుక వేసుకుంటే కోర్టు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది నాట్ టు పబ్లిష్. మీడియాకి కానీ వాళ్ళకి కానీ ఏ రకమైన విషయాలు మ్యాట్రిమోనియల్ పర్సనల్ లైఫ్కి సంబంధించి ఏ రకమైన విషయాలు మాట్లాడడానికి లేదు మీడియాలో అని చెప్పిస్తుంది. ఫ్యామిలీ కోర్టులకు వెళ్ళి నాకు ఈ ఇబ్బంది ఉంది. జాండు ఆర్డర్ అనేది ఓన్లీ ఫ్యామిలీ ఇష్యూ, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏ దేంట్లోనైనా అంటే నా ప్రతిష్టకు ఎవడో భంగం కలిగించే అవకాశం ఉంది, అది ఏదైనా కావచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. నేను ఉదయశ్రీ. ప్రెసిడెంట్ మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పుజారి గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఇప్పుడు కోర్టుకి తక్కువ మీడియాకి ఎక్కువ ఎక్కుతున్నారు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు. అవే రోజుల తరబడి నడుస్తూ ఉన్నాయి. సో ఇట్లా మీడియాకి ఎక్కకుండా ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ఏ న్యాయం దొరుకుతుందని మీడియాకి ఎక్కుతూ ఉన్నారు. అలా కాకుండా ఇంకా మీడియా కాకుండా వేరే ప్రొవిజన్ లేదా వాళ్ళకి? జనరల్గా ఎప్పుడైనా ప్రాబ్లం ఏంది అంటే మనకి ఇండియాలో మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అనేటివి ఎప్పుడు కూడా మనసుకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ అంటే దాంట్లో బాధ ఉంటుంది, పగ ఉంటుంది, ఓకే, ఈగో ఉంటుంది. అంటే ఒక మనిషికి ఉండాల్సిన లక్షణాలన్నీ మనకి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లలో ఉండిపోతాయి. సో ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లకు మనకు ప్రధానంగా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళిద్దరు కనుక గొడవలు అవుతుంటే, ఈ గొడవలు అయినప్పుడు ఏంటంటే ఆ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కావచ్చు, లేకపోతే ఎదుటి వ్యక్తిని నాశనం చేయాలని కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న బాధ చెప్పుకోవాలని కావచ్చు. కొన్ని సందర్భాల్లో బాధ కూడా ఉంటుంది, పాపం హై ఎండ్ బాధ కూడా ఉంటుంది వాళ్ళకు, ఆ బాధ చెప్పుకోవాలని కావచ్చు. ఇట్లా రకరకాల కారణాలతో ఏంటంటే వీళ్ళు మీడియాని ఆశ్రయిస్తారు జనరల్. ఓకే, సో ఆ మీడియాని ఆశ్రయించి ఉన్నాయి లేని అంతా మీడియా ట్రయల్స్ చేసేస్తారు. ఓకే, దానివల్ల మీడియాకు ఒక మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లలో మీరు మీడియాకి ఎక్కి మీరు పరువు తీసుకోవడం తప్ప ఇంకా కేసు కాంప్లికేటెడ్ అవుతుంది. మీడియాకి ఎక్కితే కోర్టులో తప్ప మీకు మీడియాకి వెళ్ళటం వల్ల ఏ రకమైన జస్టిస్ ఏం జరగదు. ఎందుకంటే మీడియా అనేది ఏం కోర్టేం కాదు. ఓకే, మీడియా అనేది కోర్టేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమీ అక్కడ డిసైడ్ చేయరు. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా సరే మనం ఏం చెప్తామంటే ఏంటంటే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే మీడియాకు వెళ్ళకుండా మీరు ఒక జాన్ డూ ఆర్డర్ అని ఒకటి ఉంటుంది. చాలామంది తెలియదు ఈ ఆర్డర్ గురించి. జాన్ డూ ఆర్డర్ అంటాం దాన్ని. అంటే వెళ్ళి మనం గనక వేసుకుంటే, ఇప్పుడు ఒక సంఘటన జరుగుతున్నది, భార్యాభర్తల మధ్యలో పంచాయతీ జరుగుతున్నది, గొడవలు అవుతున్నాయి. పంచాయతీ అంటే గొడవలు అవుతున్నాయి. సో దాంట్లో ఎవరో ఒకరు యాంటిసిపేట్ చేయగలుగుతారు. ఏమని అంటే మధ్య మధ్యలో బెదిరిస్తుంటారు, మీడియాకు పోతా, మీడియాలో కూర్చుంటా, మీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తా, మీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తా, లేకపోతే మీడియాలో కూర్చొని ఇజ్జతంతా తీస్తా, నీ పరువు తీస్తా, నేను నాశనం చేస్తా అని ఏదో డైలాగ్స్ కొడుతుంటారు. కొట్టే అవకాశం ఉందా లేదా, పోయే అవకాశం ఉందా లేదా ఏదో ఒక పాటికి తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఈ జాండు ఆర్డర్ కనుక వేసుకుంటే కోర్టు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది నాట్ టు పబ్లిష్. మీడియాకి కానీ వాళ్ళకి కానీ ఏ రకమైన విషయాలు మ్యాట్రిమోనియల్ పర్సనల్ లైఫ్కి సంబంధించి ఏ రకమైన విషయాలు మాట్లాడడానికి లేదు మీడియాలో అని చెప్పిస్తుంది. మీడియా అంటే మళ్ళీ అన్నీ వస్తాయి దాంట్లో, ఆన్లైను, ఎలక్ట్రానిక్, పేపరు, యూట్యూబ్ అన్నీ వచ్చేస్తాయి దాంట్లో. ఇట్లాంటి ఆర్డర్ ఒకటి ఉంది. మీరు ఇది ప్రెజెంట్ చేయడానికి వీలు లేదు అని. ఓకే, జాండు ఆర్డర్ అంటే ఏంది అనేది చాలా మంది తెలియదు. జాండు ఆర్డర్ అంటే ఏంది అంటే ఏంటంటే మనం జనరల్గా ఒక కేసు వేయాలంటే మనకు ఒక పద్ధతి ఉండాలి, ఒక ఆపోజిట్ పర్సన్ ఉండాలి. ఇప్పుడు మనం కోర్టుకి వెళ్ళి సార్ నాకు ఇది పలాంది కావాలంటే మరి మనకు ఆపోజిట్లో ఒకటి ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి మీడియాకి నా గురించి మీడియా అసలు ఏం ప్రచురించద్దు అని చెప్పిన అనుకుందాం. ఓకే, అప్పుడు కోర్టు ఏ మీడియా అని అడుగుతుంది. నేను ఐ డ్రీమ్ అన్నాను అనుకో, ఓన్లీ ఐ డ్రీమ్కి ఆర్డర్ ఇస్తుంది. మరి సుమన్ టీవీ, లేకపోతే ఇంకో టీవీ, RTV, లేకపోతే TV9, TV5, అట్లా దేశంలో ఎన్ని మీడియా సంస్థలను పెడతావు? సరే నీకు తెలిసిన టాప్ మోస్ట్ మీడియా సంస్థలని రాసినాం అనుకుందాం. ఓకే, మరి మీరు రాని
అంటే జాండు ఆర్డర్ అంటే ఏంటంటే మన ప్రత్యర్థి ఎవరో తెలియనప్పుడు, అంటే మనం ఎవరి మీద కేసేయాలో తెలియనప్పుడు, ఓకే, ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆ జాండు అనే ఆర్డర్ మనం ఆ జాండు అనే వ్యక్తిని మన పద్ధతి కింద పెడుతూ మనం కేసేస్తాం. అది ఆర్డర్ వస్తుంది. అప్పుడు ఆర్డర్ వచ్చిన తర్వాత ఎవరైతే వైలేషన్ చేస్తారో వాడు వచ్చి దాంట్లో కూర్చుంటాడు. అట్లా సమ్ XYZ అనే మీడియా సంస్థ వైలేషన్ చేసింది అనుకో, అప్పుడు అన్ని పార్టీ చేస్తాం. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే కుటుంబం అన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదో రకమైన సమస్యలు ఉంటాయి. అవి కొన్ని సందర్భాల్లో చిన్నగా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో పెద్దగా ఉంటాయి, భరించలేనంత ఉంటుంది. మీడియాకి వెళ్ళి మీరు మీడియాలో కూర్చొని ఒకరి విషయాలు ఒకరు చెప్పుకొని మీరు జనాలకు ఎంటర్టైన్మెంట్ చేయడం తప్ప మీకు చట్టపరంగా ఏ రకమైన రక్షణ కానీ లేకపోతే ఏ రకమైన అది కానీ మీకు ఏం ప్లస్ పాయింట్ జరగదు. మోరేవర్ అది ఇంకా కోర్టుకి వెళ్ళినప్పుడు కాంప్లికేటెడ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఉన్నాయి లేని అన్ని మాట్లాడేసి కొన్ని అడ్మిషన్స్ చేస్తుంటారు, కొన్ని ఒప్పుకుంటారు, కొన్ని ఒప్పుకోరు, కొన్ని ఆపోజిట్ తెచ్చి ప్రవేశపెడతాడు సాక్ష్యాలు. ఒకరి మీద ఒకరు పై చేయి చేసుకునే క్రమంలో నువ్వు అది చేసినావా, నీ సంగతి చెప్తా, నువ్వు ఇది చేసినావు అంటాడు. నువ్వు అంతా వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో నేను చూస్తుంటా కదా, వీళ్ళు అడ్మిట్ చేస్తుంటారు, అవును నేను ఇది చేసిన, అయితే నువ్వు అది చేస్తావా అంటాడు కదా. సో అడ్మిషన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళే తెలియకుండా వెళ్ళిపోతారు ఆవేశంలో. సో నేను అందరికి చెప్పేది ఏంటంటే చాలా మందికి చెప్పినాం, మనం చాలా ఆర్డర్లు తెచ్చినాం, జాండు ఆర్డర్లు చాలా తెచ్చిన నేను. కోర్టుకి వెళ్ళి మనకు ఫ్యామిలీ కోర్టులోకి వెళ్ళి మనం ఫ్యామిలీ కోర్టులోకి వెళ్ళి నాకు ఈ ఇబ్బంది ఉంది అని చెప్పేసి వేసుకోవాలి దాన్ని కంపల్సరీ. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, కోర్టు ఆర్డర్ ఇస్తే ఇక అసలు ఈ దేశంలో ఏ మీడియా సంస్థ పర్సనల్ విషయాలు పెట్టనీకి లేదు. సో ఈ జాండు ఆర్డర్ అనేది మీరు దాన్ని నాలెడ్జ్ తెచ్చుకుంటే మీకు ఏమొస్తుందంటే, ఎప్పుడైనా మనకు లైఫ్లో ది సింపుల్ లాజిక్ అర్థం కాదు అందరికీ. మనకు అంతా చాలా పరిచయాలు ఉంటాయి, లేకపోతే మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి నా మ్యాట్రిమోనియల్ ఇష్యూ, నా పర్సనల్ ఇష్యూ ఎవరన్నా మాట్లాడే అవకాశం ఉంది మీడియాలోకి వెళ్ళి అనుకున్నప్పుడు ఈ జాండు ఆర్డర్ వేసుకుంటే అయిపోతుంది. జాండు ఆర్డర్ అనేది ఓన్లీ ఫ్యామిలీ ఇష్యూ, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏ దేంట్లోనైనా దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. జాండు ఆర్డర్ అనేది ఒక మ్యాట్రిమోనియల్ ఇష్యూ అనేది కాదు, కంపెనీ ఇష్యూస్ లో కూడా వేసుకోవచ్చు, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ లో వేసుకోవచ్చు, ఎక్కడైనా పోయి వేసుకోవచ్చు. జాండు ఆర్డర్ అంటే ఏంది అంటే మనకు ప్రత్యర్థి ఎవరో తెలియనప్పుడు, మరి ఎవడో మనకు తెలియదు, ఎవరి మీద యుద్ధం చేయాలి మనం, వాడు ఎవడో మనకు తెలియదు అంటే నా ప్రతిష్టకు ఎవడో భంగం కలిగించే అవకాశం ఉంది, అది ఏదైనా కావచ్చు. ఓకే, లేకపోతే నా దగ్గర ఒక కాపీ రైట్ ఉంది, నాది ఎవడైనా ఉపయోగించవచ్చేమో, నా లోగో, నా ఐడియా ఎవడైనా ఉపయోగించవచ్చేమో, ఎవడో తెలియదు. ఇప్పుడు దేశంలో నేను ఒక విషయాన్ని చెప్పిన దాన్ని ఎవడైనా కాపీ కొట్టుతాడేమో, నాకు ఎవడో తెలియదు. అది ఖతర్నాక్ ఉంటుంది. అది అసలు ఎవడో తెలియని ప్రత్యర్థి మీద యుద్ధం చేయడాన్ని జాండు ఆర్డర్ అంటాం మనం. అంటే మన ప్రత్యర్థి కూడా మనకు తెలియదు, చేస్తాం. అంటే ముందు జాగ్రత్త చర్యగా మనము నా జీవితంలో నాకు లాస్ అయ్యే అవకాశం ఉంది, సో ఆ వ్యక్తి ఎవడో నాకు తెలియదు, కాబట్టి ఆ వ్యక్తి ఎవడో తెలియదు కాబట్టి నాకు లాస్ జరగకుండా ఈ సమాజంలో అందరి మీద నాకు ఆర్డర్ ఇవ్వండి. ఒకవేళ ఆల్రెడీ ప్రెజెంట్ అయిపోయినాయి, న్యూస్ లో ప్రెజెంట్ అయిపోతే అప్పుడు వాళ్ళని అప్పుడు తెలిసిపోయింది కదా మనకు, తెలిసిపోయినప్పుడు వాని మీద వేస్తాను కేసు. ఇప్పుడు అదే ఇట్లా వచ్చింది, స్టాప్ చేసేస్తారు, వాని మీద వేస్తావు. అప్పుడు మనం దాన్ని ఇంజెక్షన్ అంటాం, దాన్ని ఇంజెక్షన్. ఇవ్వడు అంటే మనకు ముందే యాంటిసిపేట్ చేస్తూ, అమ్మో నాకు ఎక్కడో దెబ్బ పడే అవకాశం ఉంది, నా శత్రువుడో తెలియదు అనుకున్నప్పుడు వేసుకునేది జాండు. ఆ తర్వాత ఒకవేళ ప్రెజెంట్ అయిపోయినాక వాళ్ళ మీద చర్య తీసుకుంటావు. వెళ్ళి ఇప్పుడు సమ్ XYZ టీవీ ఛానల్ నీ మీద చేస్తా అనుకో, డైరెక్ట్ వాళ్ళ మీద వేసుకుంటావు, వాళ్ళ మీద కూడా వేసుకోవచ్చు, ఆపొచ్చు. ఒకవేళ 100% ఆపుతూ అప్పుడు కూడా జాండు ఆర్డర్ తెచ్చుకోవచ్చు. మళ్ళీ అగైన్ మిగతా అందరికీ నాకు ఇవ్వండి కూడా తెచ్చుకోవచ్చు. ఓ పర్టికులర్ దాని మీద వేస్తూ మళ్ళీ జాండు ఆర్డర్ తెచ్చుకోవచ్చు. సో మీకు తెలవని పద్ధతి మీద యుద్ధం చేస్తూ ముందు చర్యగా మీరు తెచ్చుకోవడాన్ని జాండు ఆర్డర్ అంటారు దాన్ని. ఇది చాలా మంది తెలుసుకోవాలి, దీనికి చాలా మంది తెలియదు. రైట్, అందుకే మీడియాలలో కొన్ని డేస్ అట్లా ప్రసారం అవుతూనే ఉన్నాయి ఇష్యూస్. ఆపాల దాన్ని, ఎందుకంటే అది నెగిటివ్ ఇంపాక్ట్ పోతుంది సమాజంలో. ఇప్పుడు మీడియా అనేది దీంట్లో ఇప్పుడు ఒక వ్యవస్థ అనేది పెరిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కంట్రోలింగ్ పవర్ లేదు.
కంట్రోలింగ్ పవర్ లేదు అంటే ఏంటంటే ఇప్పుడు మనం మీడియాకు న్యూస్ కావాలా, వాళ్ళు బతకాలంటే న్యూస్ కావాలా, ఇంటికో ఛానల్ అయిపోయింది, సో న్యూస్ కావాలా, ఫీడింగ్ కావాలా. ఓకే, వాళ్ళు ప్రతిదాన్ని న్యూసే చేసేస్తారు. ఓకే, జనాలు ఎట్లా చూస్తారు, వాళ్ళకు అది కావాలా. ఇది ఒక సమాజానికి పనికొచ్చే విషయాన్ని చెప్తే 10 మంది చూస్తే సమాజం అనేది పచ్చగా ఉంటుంది. ఇక ఒకటే విషయాన్ని మనం తెల్లవారులు చూపిస్తే దానివల్ల కలిగే లాభం ఏం లేదు. కరెక్ట్. నేనైతే అందరికీ చాలా రిక్వెస్ట్ చేసి ఏం చెప్తున్నా అంటే, మీకు ఎవరికన్నా ఇబ్బంది కలుగుతుంది మీ లైఫ్లో, ఎవరి వల్లైనా కలగాల్సి కన్నప్పుడు మీరు ఇమ్మీడియట్లీ మీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ జాండు ఆర్డర్ వేసేసుకోండి. మీకు ఈ ప్రపంచం గురించి అసలు మీకు తెలియదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.